హాయ్ అండి. ఈరోజు నేనైతే వెనిల్లా కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. స్నాక్ బాక్స్ కోసం అని చెప్పి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏనండి. నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్ బ్రేక్ చేసి మిక్సింగ్ బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉన్నా పర్వాలేదు. లేకపోతే మీరు హ్యాండ్‌తో బీట్ చేసినా పర్వాలేదు. మనం ఎంత బాగా బీటింగ్ చేస్తే అంత బాగా ఫ్లఫీనెస్‌గా వస్తాయండి. నా దగ్గరైతే బీటర్ ఉంది. దాంతో నేను ఇలాగ బీట్ చేశాను. 2 ఎగ్స్ ఏసి ఫస్ట్ బీట్ చేయాలి. ఫ్లఫీగా రావాలి ఎగ్స్ అయితే. ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తది కేక్ అయితే. మన కేక్ కావాల్సింది ఏంటంటే మిక్సింగ్ అండ్ మనం చేసే ఇంగ్రీడియెంట్స్ కరెక్ట్‌గా కొలతలో వేసుకోవాలి. నేను మన ఇంట్లో ఉన్న టీ గ్లాసులు అండ్ బౌల్స్‌తోనే నేను కొలత చెప్తున్నాను. ఆ కొలత ప్రకారం మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా ఈజీగానే ఉండిద్ది. నేను ఇదైతే కుకింగ్ ఆయిల్ ఒక టీ గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను. కుకింగ్ ఆయిల్ ఉంటది కదా! అదేనండి. నేను దీనికోసం సెపరేట్‌గా ఆయిల్ ఏం తెప్పించలేదు. కుకింగ్ ఆయిలే వేసేసాను. ఈ ఆయిలేసి బీట్ చేయండి ఫస్ట్. ఇది బీట్ చేసేటప్పుడే మీకు తెలిసిపోద్ది ఫ్లఫీగా వస్తుందా లేదా అని. ఇది జాగరీ పౌడర్ ఒక కప్ అయితే వేస్తున్నాను. ఇది జనరల్ స్టోర్స్‌లో, డీమార్ట్స్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. షుగరు వాడకండి. ఎందుకంటే పిల్లలు తినేది కదా! పిల్లలకి అంత హెల్త్‌కి మంచిది కాదు. అందుకని నేనైతే జాగరీ పౌడరే మోస్ట్‌లీ ప్రిఫర్ చేస్తాను కేక్స్‌కి గూడా. చూడండి ఎంత బ్లెండ్ చేసే కొద్దీ ఇంకా ఫ్లఫీగా వస్తా ఉండిద్ది. ఇంత బ్లెండ్ చేసుకునేది మీ దగ్గర లేకపోతే హ్యాండ్‌తో అయినా చేసుకోవచ్చు పర్వాలేదు. దీనిలోకి నేను వెనిల్లా కేక్ కాబట్టి వెనిల్లా ఎసెన్స్ ఒక హాఫ్ మూత అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్నా పర్వాలేదు లేకపోయినా ఆప్షనల్ అండి. ఇదేమో బేకింగ్ పౌడర్ ఉండిద్ది కదా! అదొక టేబుల్ స్పూన్ ఏస్తున్నాను. ఎక్కువ వేసుకోమాకండి ఎందుకంటే గట్టిగా అయిపోయిద్ది. ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత బేకింగ్ సోడా ఉండిద్ది కదా! అదొక హాఫ్ పించ్ ఏసుకోండి. ఎక్కువైతే వేయొద్దు. ఇది ఎందుకంటే పొంగడం కోసం ఫ్లఫీగా ఉండి పొంగిద్ది కదా కేకు దానికోసం. ఇది కూడా వేసేసిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే వేస్తున్నాను. నేను మైదా అయితే వాడట్లేదండి. ఇది గోధుమ పిండి ఒక కప్పు వేసాను. తర్వాత ఇది చక్కగా బీట్ చేసుకోవడమే మనం. బీట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ మిల్క్ అయితే పక్కన పెట్టుకోండి. ఎందుకంటే థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి కాబట్టి. నేనైతే ఇది బీట్ చేసేటప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ కేక్ మిల్క్ వేయడం వల్ల ఒక 1 వీక్ అయితే ఉండిద్ది. తర్వాత అయితే ఫంగస్ వచ్చేసిద్ది. మీరు నిల్వ ఉండాలనుకుంటే వాటర్ ఏసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మిల్క్ ప్లేస్‌లో వాటర్ యాడ్ చేయండి అంతే. ఈ కొలతలైతే ఇంతేనండి. ఇందులో నేను ఇంకేమి యాడ్ చేయట్లేదు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏమైనా ఏసుకోవాలనుకుంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు. కుకింగ్ ఆయిల్ లాస్ట్‌లో కొద్దిగుంటే అది వేశాను. ఇంకిలా మనం బీట్ చేసుకోవడమే. లైట్‌గా మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఒక చిన్న టీ గ్లాసే ఎక్కువ గూడా వద్దు. కన్సిస్టెన్సీ గనక మనకు మారిందంటే కేక్ అయితే షేప్ ఔట్ అయిపోయిద్ది. అందుకని మీరు నేను చెప్పే కొలతల్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగానే ఉండిద్దండి. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇగోండి మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి కేక్ బ్యాటర్ అయితే. ఇది మనం చాక్లెట్ మెల్ట్ చేస్తే వచ్చిద్ది గదా! కన్సిస్టెన్సీ అలాగా మీకు గుర్తు కోసం అయితే చెప్పాను. ఇంకా మౌల్డ్ తీసుకొని నేనైతే ఇందులో ఘీ అప్లై చేశాను అంతే. బటర్ పేపర్ అలాంటివి కూడా నేనేం వాడలేదు. ఎందుకంటే బటర్ పేపర్ నా దగ్గర అయిపోయింది. ఇంకా ఘీ ఉంటే అప్లై చేశాను. ఇందులో ఇంకా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసింది ఏసేసి, తర్వాత మనం ఒక 2, 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ కానీ అక్కడ ఏమైనా ఉంటే అయి పోతాయి. ట్యాప్ చేసుకున్న తర్వాత ప్రీ హీట్ చేసుకోవాలి. మనం ఎందులో అయితే పెడదాం అనుకుంటున్నానో ఆ బౌల్‌నయితే ప్రీ హీట్ చేసుకున్నాను నేను ఒక 5 మినిట్స్. దానిలో స్టాండేసి ఈ మౌల్డ్‌నయితే అందులో పెట్టేసాను. పెట్టిన తర్వాత దగ్గర దగ్గర 40 మినిట్స్ అయితే పట్టిద్దండి కేక్ బేక్ అవ్వడానికి. బేక్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూసి ఒక టూత్ పిక్‌తో చెక్ చేయండి కుక్ అయిందా లేదా అనేది మీకు తెలిసిపోద్ది. టూత్ పిక్ ఏమి రాకపోతే చక్కగా కుక్ అయిపోయిందని అర్థం. చల్లారిన తర్వాతే ప్లేట్‌లోకి వేసి దాన్ని కట్ చేసుకోండి పీసెస్ కింద వేడిగా ఉన్నప్పుడైతే మనకి మౌల్డ్ షేప్‌లోకి రాదు. మన వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కేక్ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మీకేమైనా రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే ట్రై చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.